మీరు తీర్పు తీర్చకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనం తీర్పు తీర్చకూడదు? వాళ్ళు బాగలేదు, వాళ్ళ జీవితం అలా ఉంది, వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఎలాంటోళ్ళు, వాళ్ళు అలాంటోళ్ళని ఎప్పుడు కూడా మనం ఎదుటి వారి మీద పలుకుతూ ఉంటాం. కానీ ఎవరైతే తనను తాను తీర్పు తీర్చుకుంటాడో, ఎవరైతే నా జీవితం ఇలా ఉంది, నేను సరి చేసుకోవాలి, నా జీవితం బాగులేదు, ఇలా కావాలి, ఇలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటుంది, నా జీవితంలో ఇవి మానుకుంటే బాగుంటాయి, ఇవి విడిచిపెడితే బాగుంటాయని ఎవరు తన జీవితాన్ని బాగు చేసుకుంటారో వాళ్ళు దీవించబడతారు. పెద్దలు కూడా చెప్తారు, ఎదుటివాని వైపు నువ్వు ఒక వేలెత్తి చూపినప్పుడు మిగతా 4 వేలు కూడా నీ వైపు చూపిస్తున్నాయి. అంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోనన్నా ఎదుటివారు తర్వాత నీ జీవితం బాగు చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎదుటివారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ జీవితం